సెంట్రల్ గవర్నమెంట్ జుట్టు మీ చేతిలో ఉంది. మీరు మీ కొడుకుని సీఎం చేయాలని చెప్పేసి మీ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టేశారు. 3 గంటల సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెట్టావు, అది ఫ్యాన్ స్కోర్కి మేరకే అని పెట్టావు. ఏ ఫ్యాన్ కోరుకున్నాడు టికెట్ రేట్ పెంచమని? ఏ ఫ్యాన్ కోరుకున్నాడు? గూగుల్ కంపెనీ ఎట్లా ఉంది? గూగుల్ కంపెనీ బాగానే ఉంది బ్రో. అంటే తెచ్చిని ఒకటన్నా ఫిజికల్ బిల్డింగ్గా చూపిస్తే సరే, ఏది తెచ్చాం అంటున్నారు, ఫిజికల్ బిల్డింగులు లేవు, అన్ని పేపర్ల మీద ఉన్నాయి. దానివల్ల ఎవరికి లాభం? ఇప్పటి వరకు రిలీజ్ చేసింది మెగా డిఎస్సి ఒక్కటే. నేను 4,71,000 జాబులు ఇచ్చానంటే ఎక్కడ ఇచ్చావు? ఎవరో తెలియకుండా ఇచ్చావు అంటే మీ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నావా? మాకు తెలియదు. సో లోకేష్ ఏమంటున్నారంటే జగన్ కోడిగుడ్డు తెచ్చాడు, చంద్రబాబు గోగులు తెచ్చాడని పోస్ట్ పెడుతున్నారు. సరే, జగన్ కోడిగుడ్డు తెచ్చాడు అని అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మేము అంటే వైసీపీ వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎన్ని కంపెనీలు తెచ్చారని అడిగినప్పుడు పిల్ల వంగానే పిల్లబడొద్దా, శోభనం జరగాలి కదా అన్నాడు. మరి ఏమనాలి మేము? సరే, అమర్నాథ్ గారు కోడిగుడ్డు పగిలితేనే కదా పిల్లలు వచ్చేదా అన్నారు. కోడిగుడ్డు పగిలేదని టైం పడద్దా అని అన్నారు. ఏం చెప్పిన సామెతే కదా ఆయన చెప్పింది. మరి ఆయన్ని మేము శోభనం మినిస్ట్రీ అనొచ్చా? మేము శోభనాలు చేసుకునేదానికి ఇంకా ఆయన మినిస్ట్రీ అంతే. ఎవరైనా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి, శోభనం మినిస్ట్రీ, ఆయన వచ్చి డెకరేషన్ చేసి వెళ్ళిపోతుంటాడు అనమాట. మేము అట్లా అనొచ్చాం. మరి ఒకటే చెప్తున్నాం, ఎవరికైనా టైం పడుద్ది, మేము కాదనలా. కానీ జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో ఇన్ని బిల్డ్ చేశాడు, మీరేం బిల్డ్ చేశారు? సరే, అది కూడా చేద్దాం. 5 సంవత్సరాలు మీకు ముందు టైం ఉంది. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు లాక్కొని అడిగి పిక్కొని అడిగి జరిపింది. 3 సంవత్సరాలు ఏం చేశారు? ఎన్ని బిల్డింగ్లు కట్టారు? పర్మనెంట్ బిల్డింగ్లు కట్టలేకపోయారు. 2023లో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన గూగుల్ డేటా సెంటర్ని మీ డేటా సెంటర్ అని చెప్పేసి పేరు ఇది ఒకటే. ఇదేంది? ఎక్కడ దాకా ఎందుకు? సైబర్ టవర్స్ మేము కట్టామని మీ పేరే వేసుకున్నారు. నేదమల్లి జనార్దన్ రెడ్డి కడితే, అమ్మ ఒడి అని జగన్మోహన్ రెడ్డి తెస్తే తల్లికి వందనం రెడ్డి చంద్రబాబు కొడుకు లోకేష్, మా కొడుకు మేధావి, మా కొడుకు అమ్మ తల్లికి వందనం తెచ్చాడని చెప్పి నువ్వే చెప్పావు. జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అని పెడితే అన్నదాత సుఖీభవ అని చెప్పేసి నేనే తెచ్చా అన్నావు. ఇట్లాంటివన్నీ లాక్కోవడం అంటారా? తల్లికి వందనం అమ్మఒడి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. మరి ఇట్లాంటి ముద్ర వేసుకొని మేము తెచ్చాం అంటున్నావు. నువ్వు ఒక విజనరీ ఎట్లా అవుతావు? ఏ విజనరీ లేని జగన్మోహన్ రెడ్డి ఎన్ని బిల్డింగ్లు కట్టించాడు, ఎన్ని హాస్పిటళ్ళు కట్టించాడు. 100 పడకల హాస్పిటల్ 152 కట్టించాడు. అది మనకు తెలుసు. 100 పడకల హాస్పిటల్, ఓన్లీ 100 పడకల హాస్పిటల్లో 152 కట్టించాడు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టాడు, మెడికల్ కాలేజ్ స్థాపించాడు, 4 పోర్టులు కట్టాడు. అవునా కదా? ఇన్ని కట్టి సచివాలయ వ్యవస్థలు పల్లెటూర్లలో చూసుకోండి, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, పాల డైరీలు ఇన్ని పెట్టి మళ్ళీ ఏంది ప్రతి ఒక్క విలేజ్కి సీసీ రోడ్లు వేసాడు. అంటే టౌన్లలో గుంతల రోడ్లు అవి పోడ్చలేకపోయాడు, కానీ ఆయన టైం అయిపోయేసరికి సీసీ రోడ్లు వేసాడు విలేజ్లలో. అది మన పోర్టుల నుంచి ఏ అయితే టౌన్లు ఉన్నాయో, మెయిన్ గ్రేటర్ హైదరాబాద్ ఇట్లాంటి టౌన్లు ఉన్నాయో, ఒక బెంగళూరు కానీ, లేదంటే హైదరాబాద్ కానీ, లేదంటే చెన్నై కానీ, ఇట్లాంటి వాటికి హైవేలు నిర్మించాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులే కాదనట్లా. సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది. ఎందుకు తీసుకురాలేకున్నారు మీరు? తీసుకురండి. సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలోనే ఉంది కదా, ఎందుకు తీసుకురావట్లేదు మీరు నిధులు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? మీరు అడిగితే ఇస్తారు కదా. ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ జుట్టు మీ చేతిలో ఉంది. మీరు మీ కొడుకుని సీఎం చేయాలని చెప్పేసి మీ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టేశారు. 17,000 కోట్లు ప్యాకేజ్ తీసుకున్నారు. ఏమైంది 17,000 కోట్లు? 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఏమైంది 2 లక్షల కోట్లు? నా నుంచి కరెంటు ఛార్జీలని కానీ, లేదంటే బస్ ఛార్జీలు పెంచేశారు, కరెంటు ఛార్జీలు పెంచేశారు. అదాని మీటర్లు అని చెప్పేసి పెట్టేసి కరెంటు ఛార్జీలు పెంచేస్తున్నారు. నేను ఒకడు లైఫ్ ప్రూఫ్ చూపించాడు ఒక రీల్లో. అన్న, ఎప్పుడు మాకు 9,000, 8,000 వచ్చేది కరెంటు బిల్లు, ఒకసారి చూడండి 97,000 వచ్చిందని చెప్పి లైవ్ ప్రూఫ్ చూపించాడు. ఆడు కరెంటు బిల్లు తెచ్చి సేమ్ నెంబర్ చూపించాడు, కింద కరెంటు బిల్లు చెప్పి 97,000 ఉంది. ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో అంటే నేను ఒకటే అడుగుతా. నేను అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి మాట్లాడారు. దేనికి? జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను కట్టించుకుంటున్నాడు, అబ్బా ఆంధ్ర రాష్ట్రం పెద్ద అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అన్న. 5 సంవత్సరాలకి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, అన్న 5 సంవత్సరాలకి 900 అంటే సంవత్సరానికి ఎంత? 150 రూపాయలు. సంవత్సరానికి 150 రూపాయలకే ఆంధ్ర రాష్ట్రం పెద్ద అయిపోతే, ఒక 3 గంటల సినిమాకి 1000 రూపాయలు పెడితే పెద్ద కాదన్నా? 3 గంటల సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెట్టావు, అది ఫ్యాన్ స్కోర్కి మేరకే అని పెట్టావు. ఏ ఫ్యాన్ కోరుకున్నాడు టికెట్ రేట్ పెంచమని? ఏ ఫ్యాన్ కోరుకున్నాడు? వాడు నా కాడికి తీసుకురా చెప్తా. ఇప్పుడు ఆ ఫ్యాన్నే తీసుకెళ్ళాం.
ఆ ఫ్యాన్ ఒక చికెన్ షాప్లోకి పోయో లేదంటే ఒక కూరగాయలు కొట్టుకు పోయో బట్టలు కొట్టుకు పోయో బేరం ఆడకుండా కొన్నోడైతే కాదు, ఖచ్చితంగా బేరం ఆడే ఉంటాడు. మరి టికెట్ రేట్ దగ్గర బేరం ఆడగలమా మనం? ఆ ఫ్యాన్ కోరుకున్నాడంట, ఈయన పెట్టాడంట 1000 రూపాయలు. అది స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ 15 సంవత్సరాలు కూడా బ్రో ఒకటి చెప్తా బ్రో, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన 2 లక్ష పుస్తకాలు చదివిన మేధావి. మనం ఆయన గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అంటే తప్పుగా అనట్లేదు, అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు పదవిలోకి వచ్చింది దేనికి? ప్రజలకు మంచి చెయ్యి. మంచి చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరిసావు, గోల పెట్టావు, గీ పెట్టావు. సరే ప్రభుత్వాన్ని నీకు ఇచ్చారు, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఒకటే సరే మాకొద్దా మాకేం చేయలే. నువ్వు నీ పార్టీ కార్యకర్తలకి నీ ఓటేసి సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళకన్నా ఏమైనా చేసావా? అదన్నా ఆలోచించాను ఒకసారి. అంటే ఇంకో 10 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నామని చెప్పడం ఎట్లా చూస్తాను? 10 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నానంటే ఉండండి, మేము కాదను. కానీ ఖచ్చితంగా ఏంటంటే ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది బ్రో. ఎందుకంటారా అంటే రైతులు అసలు చాలా గిట్టుబాటు ధరలు లేక చచ్చిపోతున్నారు. ఉల్లి పడేస్తున్నారు. అసలు ఏమైనా కానీ గిట్టుబాటు ధరలు లేవు. మరి ఏ నమ్మేదావో మాకు అర్థం కాదు. నేను వస్తే సంపద సృష్టిస్తా అంటాడు. బాగానే సృష్టిస్తున్నాడు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి 4-5 గంటలు కరెంటు తీయేస్తున్నాడు. మరి కరెంటు బిల్లులు ఎక్కువ రావు. ఒకవేళ టౌన్లో కరెంటు బిల్లు ఇచ్చాడు అనుకో 97,000 చూసినా కదా, 9,700 97,000 బిల్లు ఇస్తారు. వాడికి వచ్చేదే 30,000 శాలరీ అయితే మళ్ళీ 60,000 అప్పు పెట్టి వేయాలి. ఫ్రీ బస్సు ఇచ్చాడు. ఎవరైతే ఉమెన్స్కి ఫ్రీ బస్సు ఇచ్చేసి అబ్బాయి టికెట్ల రేటు పెంచేశాడు. 48 పైసలు పెరిగింది తెలుసమ్మా ఏపీలో. 48 పైసలు. ఆ పైసలు తెలియదు. ఒక టికెట్ మీద 1 కిలోమీటర్ 48 పైసలు అంటే 100 కిలోమీటర్ పోయేవాడికి 45 రూపాయలు పెరిగినట్టు, అవునా కదా? ఆ పైసలు మనం ఏముందిలే అనుకుంటాం. అయ్యే పెద్ద గవర్నమెంట్కి పెద్ద లాభాలు. ఇంకో పక్క చూస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పడానికి రీజన్ ఏంటి? సింగిల్గా వస్తే గెలవలేడని తెలుసా, లేకపోతే ఏంటి అసలు రీజన్ ఏంటి దాని వెనకాల? ఒకటన్నా 2024లో ట్యాంపరింగ్ జరిగిందని సుప్రీంకోర్టులోనే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ట్యాంపరింగ్ జరిగింది ఈ 3 రాష్ట్రాల్లో, హర్యానా కానీ కర్ణాటక మహారాష్ట్ర కానీ ఏపీ కానీ చెప్పింది. ఇప్పుడు ట్యాంపరింగ్ చేస్తున్నారని పక్కాగా చెప్పినప్పుడు సరే ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అనే ఆమె ఉంది. ఆమె ఏమనింది? రేఖా గుప్తా అనే ఆమె ఏమనింది? 70 ఏళ్ళ నుంచి మీరు ట్యాంపరింగ్ చేస్తుంటే లేనిది 15 సంవత్సరాలు మేము ట్యాంపరింగ్ చేస్తే వచ్చిందా అనింది, అవునా కదా? ఇది గుర్తుపెట్టుకోండి. 2010 తర్వాత మనకి ఈవీఎంలు వచ్చాయి. అంతకుముందు ఈవీఎంలు లేవు. మినిమం కామన్ సెన్స్ లేదు దానికి. 2010కి ముందు ఈవీఎంలు లేవు. ఎట్లా ట్యాంపరింగ్ చేస్తారు ఈవీఎంలు లేకుండా? 2010 తర్వాత వచ్చాయి. 10 తర్వాత అంటే ఇప్పుడు 14, 19, 24. మేము 3 సంవత్సరాలు చేస్తే, మీరు 70 సంవత్సరాలు చేస్తే లేనిది మేము 3 సంవత్సరాలు చేస్తే 3 టర్ములు చేస్తే వచ్చిందా అని. మినిమం కామన్ సెన్స్ ఉండడం వల్ల. అంటే ఒక స్టేట్కి గవర్నర్ మొదటి వ్యక్తి అయితే సీఎం అనే అతను రెండో వ్యక్తి. అంత మంచి ఇదిలో ఉండి అట్లా మాట్లాడడం అనేది మీకే సిగ్గుచేట కదా? ఇప్పుడు ఇంకో డేరింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేము 2029లో వస్తామంటే ఇంకో 15 సంవత్సరాలు మేమే నిర్ణయించుకున్నాం. ఎట్లా వస్తారో మేము చూస్తాం. అంటే ప్రజలకు మంచి చేసి మేము మంచి చేసాం మాకు ఓటేయండి అని అడుక్కోవడం వేరు. ఒక కుర్చీ మీద కూర్చొని మీరు రావాలి కదా, ఎట్లా వస్తారో నేను చూస్తా అని అనడం వేరు, అవునా కదా? అక్కడే క్లారిటీగా అర్థమైపోతుంది ట్యాంపరింగ్ జరిగిందని. ఎక్కడ దాకా వీళ్ళు చెప్పకుండా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టే తేల్చింది ట్యాంపరింగ్ జరిగిందని. న్యూస్ ఛానల్ సరే ఎక్కడ దాకా ఎందుకు? ఇంతకుముందు ఒకసారి జగన్ ప్రభుత్వంలో నకిలీ మందులు అన్నారు. ఎక్కడా పట్టుబల్ల, నాకు తెలిసి ఎక్కడా పట్టుబల్ల. ఆ నకిలీ మందుల వ్యవహారం మన రాష్ట్రంలో ఉండే అన్ని ఛానళ్ళు చూపించాయి. అంటే నకిలీ మందు ఏపీలో నకిలీ మందు అని చెప్పి నేషనల్ మీడియాలో కూడా కొన్ని చూపించాయి. 2-3 చూశాను. నేషనల్ కూడా ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సేయింగ్ దిస్ అని చెప్పి చూపించారు. ఇప్పుడు అన్ని బాటిల్ పట్టుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఛానల్ సాక్షి తప్ప ఇంకేం చూపించట్లా. ఎందుకంటారు ఆ లెవెల్లో మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పా చూడు 2 లక్షల కోట్లు 3 లక్షలు అప్పులు తెచ్చారని చెప్పి. మీడియాని మెయింటైన్ చేయడానికే సరిపోతున్నాయి. మీడియాని మెయింటైన్ చేయడానికి లేకుంటే కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నీకింత నాకింత ఇదే జరుగుతుంది.